చిలకలూరిపేట పట్టణం మెయిన్ బజార్లో వెంచేసి ఉన్న రామలయ పునః ప్రతిష్ఠ వార్షికోత్సవాలను పురస్కరించుకుని దేవాలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు దివి మాధవ రామాచార్యులు మాట్లాడుతూ కార్యక్రమాల గురించి వివరంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ओम मतो देवावसराय नवविष्णुक्रमे पुण्या तत्तराव विश्वानिधेयश्राद्मेय मतो देवावसराय नवविष्णुक्रमे पुण्या तत्तराव विश्वाः इदं विश्वविक्रमे श्रेभान्वदेवं समोनवश्यवाकुश्रे स्वाहा देवदाविक्रमे विष्णुगोपाभ्यां स्वाहा विश्वाकर्माकुशलेनो वदानि वसुदेवस्य स्वाहा परमं परमेश्वरावस्तंजोदयः दिवेव चक्षुराजलक्षस्वाहा दक्षिप्राधोनिपतिरोजाद्वां सप्तविन्दते विष्णार्यस्वरं परं स्वाहा ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् स्वाहा श्रीलक्ष्मी वल्लभारम्भां विघ्नोन्मध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दामहे महेशानां चण्डकोदण्डकन्दनं जानके हृदयानन्दं चन्दनं प्रगणन्दनम् अपवाय मनोभवाय जलजातोदरसम्भवाय च जगदां प्रभवाय साक्षिणे विघ्नस्ते भगवन् नमो नमः। ప్రియ భగవద్బంధువులారా, మన చెల్లూరుపేట పట్టణం మెయిన్ బజార్లో చేసినటువంటి శ్రీ హనుమత్ లక్షణ సీతా సమేత సీతారామచంద్ర స్వామి వారి 24వ పునఃప్రతిష్ఠ వార్షికోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా స్వామివారికి మండల దీక్షగా శ్రీరామ తారక మంత్ర జపం మరి భక్తులందరి చేత చేయించే వాళ్ళం. ఈ సంవత్సరం ఎండలో మెరుగ్గా ఉండటాన మరి శారీరకంగా కానీ మనం రావాలన్నా కూర్చోవాలన్నా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం 7 రోజులే శ్రీరామ తారక మంత్ర జపం చేయటం ప్రారంభించాము. ఈ రోజు 10వ తారీఖు 6వ నెల అట్లాగే 26వ సంవత్సరము స్వామివారిది శ్రీరామ తారక మంత్ర జపం చేయటం మొదలుపెట్టి ఈ రోజుకి మరి 12 లక్షల జపం మాత్రమే చేయగలిగాం మనం. ఈ సంవత్సరం ఎండలు కూడా బాగానే ఉన్నాయి. 12 లక్షలు మాత్రమే ఇవాళ వరకు ఈ పూట వరకు చేయగలిగాం. ఇంకా ఆ 3 లక్షలు కూడా సాయంత్రం కానీ రేపు ఉదయం రేపు మధ్యాహ్నం పూర్ణాధ్యాయాన్ని చేయగలిగితే 15 లక్షలు. ప్రతి సంవత్సరం కూడా కోటి నామజపం చేసేవాళ్ళం. ఈ సంవత్సరం చాలా బాగా తగ్గింది. భక్తుల యొక్క ఉత్సాహం కూడా ఈ సంవత్సరం ఎక్కువగా ఉంది. ప్రతి సంవత్సరం కూడా నార్మల్ గా ఉండేది. ఈ సంవత్సరం భక్తుల యొక్క ఉత్సాహం అంటే మనకు జరిగేటటువంటి ఆటుపోట్లు ఈ సంవత్సరం చాలా వరకు కూడా మన జాతక రీత్యా మరి గోచార రీత్యా ఇంకొక రీత్యా జాతక దీని బలాలు అన్ని కూడా చాలా హీనంగా ఉన్నాయి. అంటే మనం ఎక్కడికి వెళ్ళినా ఒక మాట అమ్మ అంటే వారికి వృషభ రాశి వారికి, కర్కాట రాశి వారికి, సింహరాశి వారికి, మీనరాశి వారికి, ఈ రాశుల వారికి చాలా మరి గోచార బలం కానీ, తారాబలం కానీ, గ్రహ బలం కానీ అన్ని కూడా చాలా ఇబ్బందిగా ఉన్నాయి. అలాంటిది ఈ శ్రీరామ తారక మంత్రం గనక మనం ఇవాళ రేపే కాకుండా ప్రతిరోజు ఇంట్లో కూడా 11 సార్లు మనం చేసుకోగలిగితే ఈ గ్రహ జపాలన్నిటికీ కూడా నివారణ. అలాగే సూర్య నమస్కారాలు మనకి ఎండలో మెరుగ్గా ఉండటానికి సూర్యుడికి మనం ఎవరు కూడా తర్పణ వదలలా, ఒక బ్రాహ్మడే వదలవసరంలా. బ్రాహ్మడు అంటే ప్రతిసారి ప్రతిరోజు ఉదయం వదులుతాడు. అలాగే బ్రాహ్మడే అవసరంలా అందరూ చేయొచ్చు. తర్పణ స్వామివారికి ఉదక తర్పణం అని చెప్పి ఉదక తర్పణం వదిలితే
మరి మంచిది. ఈ రోజు సాయంత్రం మళ్ళీ ఇంకా మాట్లాడుకుందాం. ఈ రోజు సాయంత్రం స్వామివారి కళ్యాణం 7 గంటలకే ప్రారంభమవుతుంది. పీటల మీద కూర్చున్న వాళ్ళందరూ రావాల్సిందిగా కూర్చున్నాం. రేపు మధ్యాహ్నం 12 గంటల లోపు మరి పూర్ణాహుతి కార్యక్రమం అవుతుంది. అప్పటి వరకు కూడా మీరందరూ కూడా ఈ మంత్రం చేసి తర్పణ చేసి స్వామివారికి ఆ హోమం కూడా మనం చేయించుకున్నట్టయితే కొంతలో కొంత మెరుగయ్యి స్వామివారి రామచంద్రుని యొక్క అనుగ్రహం మనందరికీ కలగాలని చెప్పి మనందరం కూడా సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ జై శ్రీరామ్. శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే. శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే. శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే. రామ రామ రామే రమే రామే మనోరమే